మీ ఫోన్ కూడా ఇలా ఎవరైనా కొట్టేస్తే అది వెంటనే దొరకాలంటే ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ మీరు ఆన్ చేసుకోండి, మీ డేటా కూడా సేఫ్గా అయితే ఉంటుంది. సో ఆ సెట్టింగ్స్ అంటే చెప్పే ముందు ఈ రీల్ని సేవ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా. అయితే ముందుగా మీ ఫోన్ కొట్టేయగానే దొంగ చేసే ఫస్ట్ పని ఏంటి, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. అలా స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో పాస్వర్డ్ రిక్వైర్ వెన్ ఇట్ పవర్ ఆప్షన్ చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే దొంగ మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలంటే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో వాడికి పాస్వర్డ్ తెలియదు కాబట్టి మీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయలేడు. అండ్ దొంగ చేసే నెక్స్ట్ పని ఏంటి, మీ ఫోన్లోంచి సిమ్ తీసి పడేయడం. అలా సిమ్ తీసి పడేసినప్పుడు మీ ఫోన్ అయితే మీకు దొరకడం చాలా కష్టమైపోతుంది. కానీ ఈ సెట్టింగ్స్ మీరు ఆన్ చేసుకుంటే మీ ఫోన్లో సిమ్ లేకపోయినా కానీ దొరుకుతుంది. ముందుగా మీరు సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్తే అక్కడ మీకు థెఫ్ట్ ప్రొటెక్షన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. అలాగే దాని కింద స్క్రోల్ చేస్తే ఆఫ్లైన్ డివైస్ లాక్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. అలాగే దాని కిందకి స్క్రోల్ చేస్తే మీకు రిమోట్ లాక్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా మీరు ఎనేబుల్ చేయండి. అందులోనే ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది, ఫైండ్ యువర్ ఆఫ్లైన్ డివైస్ వితౌట్ నెట్వర్క్ అని చెప్పేసి. దీన్ని మీరు ఎనేబుల్ చేస్తే దొంగ మీ ఫోన్ ఆన్ చేయగానే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చూపిస్తుంది ఫైండ్ మై డివైస్లో. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఈ సెట్టింగ్స్ బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడే టర్న్ ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్స్ని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి ఈ రీల్ని షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మన పేజ్ని ఫాలో అవ్వండి.